సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉందువు అని యేసుప్రభువారు సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగతో చెప్తున్నటువంటి మాట. యేసుప్రభువారు సిలువ వేయబడిన ఆ సందర్భంలో యేసుప్రభువారికి కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున మరొక దొంగ కూడా సిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు క్రీస్తువైతే, నువ్వు రాజువైతే, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోవచ్చు కదా, నన్ను కూడా రక్షించుకోవచ్చు కదా అంటున్నాడు. రెండవ దొంగ అంటున్నాడు, ఆ మొదటి దొంగని రెండవ దొంగ గద్దించి చెప్తున్నాడు, నువ్వైతే పాపం చేసావు, ఇది నీకు నాకు తగింది, నువ్వు దేవునికి భయపడవా, ఈ శిక్ష మనకు తగినది, అయితే ఏ నేరము చేయకుండా ఆయనైతే ఈ సిలువ మరణాన్ని పొందుతున్నాడు అనేటువంటి ప్రాయశ్చిత్తం ఆ రెండవ దొంగలో కనపడుతుంది. ఎప్పుడైతే ప్రాయశ్చిత్తంతో ఆ మాటలు ఆ రెండవ దొంగ పలుకుతున్నాడో, ఆ మాటలను బట్టి యేసుప్రభువారు నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తున్నటువంటి రెండవ మాట. బైబిల్లో చెప్పబడినట్లుగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, కనుక ప్రతివాడు పాపం చేసిన వాడే గనక అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక పాపం చేయలేదు అనేటువంటి స్వభావంతో ఆ మొదటి దొంగలాగా మనం గంభీరంగా కనపడడం కంటే, ప్రతి విషయంలో కూడా ప్రత్యాత్తంతో కూడి ప్రభువా నేను పాపిని అన్నట్లుగా దేవుని దగ్గర మనం నడుచుకుంటే మనం కూడా నిశ్చయముగా ఆయనతో పాటు ఆ పరదేశంలో ఉంటాం. ఇది యేసుప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట.